సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను లక్ష్మి అడ్వకేట్. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్‌లో మనం చూస్తున్నాము. ఒక సెన్సేషనల్ అండ్ అంటే అంటే ఉపయోగకరమైనది. అంటే హర్షించదగ్గ పరిణామం అవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్‌లో జరుగుతున్న ఒక బర్నింగ్ ఇష్యూ అనుకోవచ్చు. లేదంటే అది సెన్సేషనల్ అనుకోవచ్చు. లేదంటే ప్రజా ఉపయోగపరమైన ఒక మంచి కార్యక్రమం అని కూడా మనం అనుకోవచ్చు. అదే హైడ్రా చేస్తున్న ఏదైతే వర్క్స్ ఉన్నాయో దాని గురించి మాట్లాడుకోవడానికున్నాము. సో, హైడ్రా చేస్తున్న వర్క్స్ అయితే ఏదైతే ఉన్నాయో అవి సమాజానికి చాలా ఉపయోగకరమైనది. సమాజం అంటే ముఖ్యంగా ఈ హైదరాబాద్‌లో మనమందరము ఉంటున్నాము. ఇక్కడ ఉండే కాలమాన పరిస్థితులను బట్టి చెరువులకి సంబంధించి చెరువుల పరిరక్షణ కోసము చేసే ఈ ఒక రకమైన ఉద్యమం అనుకోవచ్చు, పోరాటం అనుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని స్వాగతించాలని చెప్పడం జరుగుతుంది. సో, ఒక అడ్వకేట్‌గా కాకుండా ఒక మామూలు ఒక సిటిజన్‌గా మామూలు ఒక హైదరాబాద్ నివాసిగా ఏంటంటే ఇది చాలా మంచి పరిణామం అని చెప్పాలి. సో, దీంట్లో ఉండే వ్యతిరేకతలేంటి అంటే ఈ ప్రజల యొక్క హర్షం తెలియజేసేవాళ్ళు కొంతమందైతే, కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించడానికి గల కారణాలేంటి? అలాగే దీన్ని హర్షించడానికి తగిన కారణాలేంటనేది తెలుసుకోవడం చాలా అవసరం. దీని గురించి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇది అందరికీ సంబంధించింది. ఏ పార్టీకి సంబంధించింది కాదు. లేకపోతే ఏ వర్గానికి సంబంధించింది కాదు. లేకపోతే ఏ ఒక్కల వ్యక్తిగతమైన విషయానికి సంబంధించిన ఇష్యూ అయితే కాదిది. ఇదేంటంటే చెరువులు అనేది ఎందుకేంటంటే మనమంతా రాజకీయ నాయకులకు ఓట్లేస్తాము, గెలిపిస్తాము. అంటే అది వ్యక్తిగతమైన స్వార్థం కోసము, వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కాదు. ఒక ఓటు హక్కు అనేది ఏంటంటే ఒక స్టేట్‌లో ఉండే అభివృద్ధిని బట్టి మన మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, లేకపోతే బలహీన వర్గాల భవిష్యత్తు ఆధారపడి ఉంటది. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు, లేకపోతే ఒక బిజినెస్ సామ్రాజ్యాన్ని రన్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే అధికార పార్టీలో ఉన్నవాళ్ళు, లేకపోతే రాజకీయంగా వచ్చి మళ్ళీ వాళ్ళు రాజకీయంగా వెనకబడిన వాళ్ళు, వాళ్ళందరికీ ఏంటంటే ఈ సామాజికమైన మార్పులు గాని, సమాజంలో జరిగే అభివృద్ధులతో గాని పెద్ద సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎంత కావాలంత సంపాదించుకుని ఉంటారు. వాళ్ళకి దీని మీద చర్చించుకోదగింది, ఆలోచించదగింది అయితే ఆళ్ళకేమి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినంత డబ్బు ఉంటుంది. వాళ్ళ బిజినెస్‌లు గాని, వాళ్ళకి ఉంటాయి కాబట్టి. ఎప్పుడు ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు బాగా ఉన్నవాళ్ళు బ్లాక్ వాటర్ అని, సమ్ వాటర్ అని ఒక బాటిల్ రూ. 250 పెట్టి కొనుక్కుంటున్నారు. అదెవరైనా ఇది చేస్తున్నారా? అదే లోయర్ కమ్యూనిటీ వాళ్ళు, లోయర్ ఇన్‌కమ్ గ్రూప్స్ వాళ్ళు, అంటే ఫైనాన్షియల్‌గా డెవలప్‌మెంట్ లేని వాళ్ళు వర్షాలొస్తే గూడా మంజీరా వాటర్‌లు కలిసిపోయి, డ్రైనేజ్ వాటర్ కలిసిపోయి నీళ్లు తాగవలసిన పరిస్థితులొస్తున్నాయి. ఈ పరిస్థితులు ఎందుకొస్తున్నాయనేసి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎందుకనంటే డ్రైనేజ్‌లొచ్చేసేసి మంజీరాలో కలిపేయడం. ఎందుకు? చెరువుల్లో కలపాలనుకుంటే కనుక అక్కడ చెరువులే లేవు కాబట్టి. ఎందుకనంటే 100 ఎకరాలు ఉన్నదేమో 10 ఎకరాలు అయిపోవడము, 10 ఎకరాలు ఉన్నది ఎకరం అయిపోవడము, నామకాయ ఆస్తే ఒక చెరువు అని చూపించడము, ఆ చెరువు అనేది ఒక ఒక పహనీస్‌లోనో లేకపోతే ఒక అదేంటి ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఒక రెవెన్యూ రికార్డ్‌లో మాత్రం కనిపిస్తుంటది. అక్కడ చూస్తే చెరువు ఉండదు. అంటే బయటికి కనిపించేదాన్ని చూసి అందరూ రెస్పాండ్ అయితున్నారు. ఇలాగా గృహాలని కొట్టేయడం కరెక్ట్ కాదు. నోటీసులు ఇవ్వకోకుండా దాన్ని డిమాలిషన్ చేయడం కరెక్ట్ కాదని ఎవరి ఒపీనియన్ ఆళ్ళకి చెప్తున్నారు గానీ, ఒక వర్షాలొచ్చేసేసి నీళ్లు కారిపోయి తడి బట్టలతో ఇళ్లలో నిలబడి, మెడ లోతులో వాటర్‌లో నిలబడి తాగడానికి గ్లాస్ నీళ్లు లేని వాళ్ళ పరిస్థితి గురించి ఎవరు ఎందుకు ఆలోచించరు? హైడ్రా దూకుడు చేస్తుంది. హైడ్రా చేసేది కరెక్ట్ గాదు. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు దూకుడుగా వ్యవహరిస్తున్నారనంటే, ఎందుకని ఎప్పుడు పైనుండి పైకే చూస్తారు తప్పిస్తే పైనుండి కిందకి చూడరు. ఈ రాజకీయ నాయకులు గాని, ఈ బిజినెస్ చేసుకొని లేకపోతే ఈ విపరీతమైన పరిశ్రమల్లో, ఇండస్ట్రీల్లో డెవలప్ అయ్యి డబ్బులు సంపాదించి, వాళ్ళు స్వేచ్ఛ, వాళ్ళ ఒక సుఖమో, వాళ్ళు సంపాదన పెంచుకోవడమే తప్పిస్తే, ఒక సామాన్య మానవుడి కోసం మాత్రం ఎవ్వరు ఆలోచించరు. పిల్లలను పుట్టిన వాళ్ళు ఉంటారు వర్షాకాలంలో.
ఆ! గర్భిణీ స్త్రీలుంటారు, పారాలిసిస్ పేషెంట్లుంటారు, హార్ట్ పేషెంట్లుంటారు. ఎన్ని బస్తీలున్నాయి ఈరోజు హైదరాబాద్‌లో. ఎంతమంది ఇవాళ మినిమమ్ సౌకర్యాలు లేక బాధపడుతున్నారు. అంటే ఈ చెరువులు ఒక్క విషయం గురించే బాధపడుతున్నారనంటే, అది కూడా వర్షాలొచ్చినప్పుడు అదే కదా మెయిన్ కారణం. ఒక గ్లాసుడు మంచినీళ్ళు లేక, వర్షాల్లో తడిసిపోయి, వాళ్ళకి డెంగ్యూలొచ్చి, వాళ్ళకేమో టైఫాయిడ్‌లొచ్చి, మలేరియాలొచ్చి, వైరల్ ఫీవర్‌లొచ్చి, గాంధీ చుట్టూరు లేపోతే ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అక్కడ టెస్టులు ఇచ్చి మూడేసి రోజులు నిలబడి వాళ్ళ ప్రాణాలు పోతుంటే ఎవరైనా టీవీలో చూపిస్తారా? చూపిస్తారు. కామన్‌గా చూపిస్తారు. అదే ఒక వీఐపీ చూపిస్తే ఒక 10 రోజులు ఆళ్ళు చనిపోతే 10 రోజులు చూపిస్తారు. వాళ్ళు అది చేశారు, వాళ్ళు ఇది చేశారు, అక్కడ కాల్చారు, ఇక్కడ కాల్చారు, గంధం చెక్కలేశారు, నెయ్యి ఏశారు అని చెప్పేసేసి. జనాల్లో మార్పు రావాలి. ఎందుకనంటే ఒక మంచి పని జరిగినప్పుడు అందులో నష్టపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును నిజంగానే పేదవాళ్ళు చెరువు కట్టల మీద పక్కనే ఆక్రమించి ఇల్లులు కట్టుకొని సంవత్సరాల తరబడి అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు, వాళ్ళకి ఇబ్బందులున్నాయి. వాళ్ళ ఇల్లులు కొట్టేయడం వల్ల వాళ్ళు నిరాశ్రయులు అవుతారు. అది కరెక్టే. కానీ 10 మంది నిరాశ్రయులు అవుతారు. వాళ్ళకి గవర్నమెంట్ ఏదో ఆల్టర్‌నేటివ్ చూపించాలి, చూపిస్తుంది కూడా. కానీ ఈ 10 మంది నిరాశ్రయుల్ని మనము దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న ఇల్లులేసుకొని అక్కడ గుడిసెలు కూలగొట్టేశారు. లేపోతే అక్కడ చిన్న చిన్న ఇల్లులు ఇదేంటి డిమాలిష్ చేసేశారు. లేపోతే అక్కడ కంటిన్యూయస్‌గా ఎప్పటినుంచో వాళ్ళు ఇంటి దేవతగా పూజిస్తున్న గుళ్ళు ఇది చేసేసారనంటే, గవర్నమెంట్ దానికి ఆల్టర్‌నేటివ్ ఆలోచిస్తది డెఫినెట్‌గా. ఆలోచించే ప్రయత్నం వైపు పోరాడవలసిన అవసరం ఉంటది. ఇప్పుడు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనంటే, ఎంతమంది నష్టపోయారు? ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి? ఎంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళయిపోయారు? ఎంతమంది అన్యాయంగా ఎవరినో చంపబోయి ఎవరినో చచ్చిపోయినోళ్ళున్నారు అమాయకులు. అలాగే ఒక మంచి ఇష్యూ కోసం అనేది అమాయకులకు కూడా నష్టపోవాల్సొస్తది. దానికి సంబంధం లేని వాళ్ళు కూడా అంటే దానికి సంబంధించిన వ్యవహారిక జ్ఞానం లేని వాళ్ళు కూడా నష్టపోవాల్సొస్తది. కానీ ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి? గవర్నమెంట్ ఎలా దాన్ని రీప్లేస్ చేయాలి? ఎలా ఆల్టర్‌నేటివ్‌గా వాళ్ళకి రెసిడెన్స్ గాని, అకామిడేషన్ గాని ఇది చేయాలనేది అది డెఫినిట్‌గా ఉంటుంది. దాని వైపు నుంచి నష్టపోయిన వాళ్ళు ప్రయత్నించాలి. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే ఈ బ్యూరోక్రాటిక్ పీపుల్ ఉన్నారో, ఎక్కడైతే వీళ్ళు కబ్జాలు చేసుకొని, ఫార్మ్ హౌస్‌లు కట్టుకొని, ఫంక్షన్ హాల్స్ కట్టుకొని, లేపోతే పెద్ద పెద్ద వెంచర్స్ చేసుకొని, విల్లాలు చేసుకొని కోట్లు కోట్లు సంపాదిస్తున్నారో, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసే విషయానికి నాకు తెలిసి హైదరాబాద్‌లో ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క పర్సన్ గూడా అదేంటంటే దీన్ని ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చెరువుల పరిరక్షణ అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రకృతి నేచర్ ఎప్పుడైతే ఏ రకంగా దాని ప్రభావం చూపిస్తుందో తెలీదు. ఇవాళ వర్షాలొస్తున్నాయి, డబ్బులొస్తున్నాయి, లేకపోతే వాటర్ కొనుక్కుంటున్నాము, ప్యూరిఫైడ్‌లు ఏయించుకుంటున్నాము. కానీ ఎంతమంది ప్యూరిఫైడ్‌లు ఏయించుకుంటున్నారు? ఎంతమంది పిల్లలు వాటర్ పొల్యూషన్ వల్ల హెల్త్ ఇష్యూస్ అయితున్నాయి? ఎంతమంది పెద్దవాళ్ళు వాటర్ పొల్యూషన్స్ వల్ల వాళ్ళు హెల్త్‌లు ఖరాబయ్యి హాస్పిటల్ అని తిరుగుతున్నారు? దాని రీజన్స్ ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసే ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానికి కొంతమంది స్టేలు తెచ్చుకుంటున్నారు. స్టే అనేది కూడా టెంపరరీ. ఎందుకంటే గవర్నమెంట్ జీవో ప్రకారంగా 2017లో ఇచ్చిన జీవో ప్రకారంగానే ఎక్కడైతే కబ్జాలున్నాయో, ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని దాన్ని ఈ ఇన్ టైమ్‌లోనే దాన్ని డిమాలిష్ చేయవలసిన అవసరం ఉందని హైకోర్టు తీర్పులిచ్చినయి కూడా ఉన్నాయి. ఇప్పుడెళ్లి ఏదో ఆర్డర్‌లు తెచ్చుకున్నంత మాత్రం ఓకే. స్టేలనేవి దేనికంటే ఒక ఇంటి మీద ఇస్తే అది ఒక టైమ్ బీయింగ్ వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికో, వాళ్ళు ఆల్టర్‌నేటివ్ రెసిడెన్స్ చూసుకోవడం కోసమో, లేతే వాళ్ళకి వాళ్ళు డిమాలిష్ చేసి గవర్నమెంట్‌కి అప్పచెప్పడం కోసమో ఇచ్చిందంటే పర్లేదు. ఫంక్షన్ హాల్స్ మీద, ఫార్మ్ హౌస్‌ల మీద, లేతే వెంచర్స్ మీద కూడా స్టేలు ఇవ్వడం అనేది అది కొంతవరకు కోర్టులో మనం తప్పు పట్టలేము కానీ, వాళ్ళు సబ్మిట్ చేసిన పేపర్‌లను బట్టి కోర్ట్ ఇస్తుంది. కానీ కోర్టు ఆ పేపర్‌లనేది ఏ గవర్నమెంట్ ఇచ్చింది, ఏ ఆఫీసర్స్ ఇచ్చారనేది వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. అది కూడా జరుగుతుంది. సో, ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మన కళ్ళకి కనిపించిన దాన్ని పెట్టుకొని మనం ఒక జడ్జిమెంట్ పాస్ చేయడము, ఆ జడ్జిమెంట్‌ని ఆధారంగా చేసుకొని గవర్నమెంట్‌ని తిట్టడం. అంటే నేను ఏ గవర్నమెంట్‌కి సపోర్ట్ కాదు. ఏ వ్యక్తిగతమైన పర్సన్‌కి సపోర్ట్ కాదు. అలాగే ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ కాదు. ఎక్కడైతే మంచి జరుగుతుందో దాని గురించి మాట్లాడవలసిన అవసరం ఉంటది. దాని గురించి 10 మందికి చెప్పే రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుందది.
సో ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని దీన్ని ఏంటంటే ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంటుంది. ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఇవాళ కబ్జాలు చేసుకుని, ల్యాండ్లు కబ్జాలు చేసుకుని వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ప్రజలను కూడా పక్కదోవ పట్టిస్తున్నారు. ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని ఎమ్మెల్యేలు గాని, కొంతమంది ఎంపీలు గాని, కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు ఏంటంటే ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి ఒక రకంగా మాట్లాడితే ఒక వ్యక్తి ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? వాళ్ళ ఆస్తుల పరిరక్షణ కోసము, వాళ్ళవి రాకుండా ఉండ కోసం ఇండైరెక్ట్ గా ఏంటంటే గవర్నమెంట్ కి ఎగ్నెస్ట్ అయితే 10 మంది ఎగ్నెస్ట్ అయితే అది పాడిందే పాట అవుతుంది అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఇది ఓట్లేసి గెలిపించిన ప్రజానీకానికి చేయవలసిన మేలైతే ఇది కాదు. ఎందుకంటే పబ్లిక్ అనే వాళ్ళు చాలా అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు ఏది మంచి ఏది చెడు అనేది కూడా అర్థం చేసుకుంటున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ లో లేదా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఎలక్షన్స్ రిజల్ట్సే మనకు తెలిపినాయి. ఏది కూడా మనకి ప్రజలకు అర్థం కాదు, ఇది ప్రభుత్వం చేసే అడ్మినిస్ట్రేషన్, మాకు పవర్స్ ఉన్నాయి, మేము చేసేస్తాం అని అంటే కూడా ప్రజలకు అది అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ నాలాల పరిరక్షణ ఏదైతే ఉన్నదో ఎక్కడైనా కూడా గవర్నమెంట్ కి ప్రాపర్టీస్ కబ్జా అయితే కూడా గవర్నమెంట్ కి తెలియజేసి కొన్ని విషయాల్లో లోకల్ ప్రజలు కూడా, లోకల్ ఏరియాలో ఉండే వాళ్ళు కూడా సపోర్ట్ చేయవలసిన బాధ్యత అయితే అందరి మీద ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎన్నో వేల మంది, ఎన్నో లక్షల మంది హైదరాబాద్ లో బ్రతకడానికి వస్తారు. హైదరాబాద్ అంటే ద బెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఎలాంటి వాళ్ళైనా బ్రతకొచ్చు, ఏ పని చేసుకునైనా బ్రతకొచ్చు అనేసి ఒక మంచి మాట అయితే హైదరాబాద్కు ఉన్నది. సో అలాంటి హైదరాబాద్ని ఇంకా పరిరక్షించుకొని, ఇంకా సుందరంగా చేసుకొని, ఎన్నో కంపెనీస్ తెచ్చుకొని ఇంకా చాలా మందికి ఎన్‌పవర్‌మెంట్ అనేది ఇవ్వడానికి గవర్నమెంట్ స్కోప్స్ కావాలంటే కూడా ఏంటంటే ఈ చెరువులు ఒక వల్లనే కాదు. ఇది కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది డెవలప్‌మెంట్. ఎప్పుడైతే చెరువులు సుందరంగా తీర్చిదిద్దుతారో ఆ వాటర్ అనేది ఆ వాటర్ ఇంకడం స్టార్ట్ అయితుందో రేపన్న రోజున కరోనా లాంటి ఈ ఈ పరిస్థితులు వచ్చినప్పుడు కనీసం మనకు గ్లాస్ వాటర్ తాగడానికైనా దొరుకుతుంది. ఎందుకనంటే భూమిలో నుంచి వాటర్ వస్తే చెరువులు ఉంటేనే వాటర్ ఇంకుతుంది. భూమిలో నుంచి వాటర్ వస్తే ఆ వాటర్ వల్ల ఏమైతుందనంటే మనము బోర్లు వేసినా కూడా వాటర్ వస్తుంది. అలాగే మనము నదుల మీద ఆధారపడి ఎక్కడెక్కడి నుంచో వాటర్ కొనుక్కుని, పక్క స్టేట్ నుంచి వాటర్ కొనుక్కుని వాళ్ళతో కొట్లాడి, కర్ణాటక గవర్నమెంట్ తో కొట్లాడి, ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో కొట్లాడి, ఈ వాటర్ కోసం కొట్లాడుకుని మనం తెచ్చుకుంటే బెంగళూరు లాంటి ఒక మహాపట్నమే ఒక గ్లాస్ వాటర్ కోసం అల్లాడిపోయిన పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే అక్కడ కూడా హైదరాబాద్ లో ఉన్నంత చెరువులు, వాటర్ సోర్సెస్ లేవు. రేపు నెక్స్ట్ ఇయర్ మనకు రావచ్చు అని ఎవరు ఆలోచించట్లేదు. ఉన్న వాళ్ళు ఎవరు ఆలోచించరు. ఎందుకనంటే వాళ్ళు లీటర్ 250 కాదు కదా, 2500 పెట్టి కూడా వాటర్ కొని తెచ్చుకోగలుగుతారు. పక్క స్టేట్ నుంచి లేదంటే పక్క దేశాల నుంచి కూడా వాటర్ తెచ్చుకునే వాళ్ళకి ఫైనాన్షియల్ కెపాసిటీ ఉంటుంది. కానీ మనం కూడా ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళము లేకపోతే ఒక లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళం కూడా ఒక గ్లాస్ నీళ్ళ కోసం అల్లాడే పరిస్థితులు వస్తాయేమని ఆలోచించి వీటికన్నీ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని టెంపుల్స్ ఉన్న ఇల్లులు అంటే అంటే ఇంటి దేవతలను పెట్టుకుని 50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి అక్కడ పూజలు చేసుకుంటూ ఒక నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు ఇల్లులు కొట్టేయడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా అది వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉండదు కాబట్టి వాళ్ళు చాలా పానిక్ అవడము, వాళ్ళు ఏడవడము, వాళ్ళ గొడవలు చేయడము సహజం. కానీ ఏంటంటే ఇప్పుడు విప్లవం తీసుకొచ్చినప్పుడు అన్ని సరిదిద్దుకుని ఆ విప్లవాన్ని ఇంప్లిమెంట్ చేసే అంత టైం గవర్నమెంట్కి ఉండదు. సో నెమ్మదిగా జరుగుతుంది. ఇప్పుడు కరకట్ట వాళ్ళకి అంటే చెరువు కట్టకున్న వాళ్ళందరికీ ఇల్లులు అంటే నివాసం ఏర్పరచుకున్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇల్లులు అరేంజ్ చేసి అప్పుడు ఈ కూలగొట్టడానికంటే ఎవరైతే ఈ బడా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుని లక్షలు లక్షలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారో ఈ లోపు దాన్ని ఏదో ఆల్టర్నేటివ్ ఆర్డర్స్ తెచ్చేసుకుని దానికి ఏదో మళ్ళీ ఒక జీవో తయారు చేసేయటమో, లేకపోతే హైకోర్టుకు పోవడమో, సుప్రీం కోర్టుకు పోవడమో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ టైం వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం కూడా హైడ్రా దూకుడుగా ప్రవర్తించడం అనేది ఫాస్ట్ గా ఇది చేస్తుంది. సో దానికి కామన్ పీపుల్ ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది
ఏంటంటే పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకొని కబ్జా నుంచి విడిపించే విముక్తి కోసం గవర్నమెంట్ ల్యాండ్‌లో హైదరాబాద్ ఒక పరిరక్షణ కోసం గవర్నమెంట్ తీసుకుంటున్న ఒక అద్భుతమైన కార్యక్రమము. దీన్ని అందరూ హర్షించాలి. దీన్ని కోఆపరేట్ చేయాలి.